ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. హాయ్ ఫ్రెండ్స్, దేవుడు మిమ్మల్ని దీవించున్నారు. దీవించును గాక అనట్లే, దేవుడు మిమ్మల్ని దీవించున్నారు. ఆ దేవాతి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు పంపించి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో తన రక్తమును కార్చటం ద్వారా మన కొరకు అనేకమైన అద్భుతములను చేసి ఉన్నారు, చేస్తారు కాదు. చాలాసార్లు మనం ఇలాంటి లెంట్ డేస్ ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు ఆయన యొక్క సిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మన ఇండియా భక్తితో మనం ఏమనుకుంటామంటే యాజ్ ఇఫ్ ఇప్పుడే ఆయన చచ్చిపోతున్నట్టుగా, రాబోయే దినాల్లో ఆయన సిలువలో చచ్చిపోతాడు అన్నట్టుగా, ఇప్పుడు సిలువలో ఇప్పుడు వేలాడుతున్నాడు అన్నట్టుగా. ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో వేలాడిపోయాడు. 2000 సంవత్సరాల క్రితం నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఆయన మన కొరకు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. ఇట్స్ ఆల్ ఫినిష్డ్. జరిగిపోయినటువంటి ఒక కాలముగా దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి ఒక విషయాలు కనుక ఈ రోజును మనం నేర్చుకునేటప్పుడు ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా, సిలువ రక్తము ద్వారా మనకు జరిగినటువంటి ఒక కార్యములు ఏమిటి అనే విషయంలో ఒక మాట ఈరోజు నేను మీతో పంచుకుంటూ ఉన్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాల్లో ఉన్నటువంటి ఒక మాటలు నేను మీ కొరకు చదువుతూ ఉన్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. హై ఫ్రెండ్స్, టేక్ దిస్ వర్డ్, ఈ మాట తీసుకోండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో, లేక ఒకవేళ ఈ కార్యక్రమం నైట్ టైం మీరు వీక్షిస్తున్నారో, ఒకవేళ ఎప్పుడు మీరు ఈ సమయంలో, ఏ సమయంలో మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా, ఈరోజు నేను చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన సువార్త ఏంటంటే, యేసు రక్తము ద్వారా మనము విమోచింపబడితిమి. విమోచింపబడితిరి అన్నప్పుడు మనం ఏమై ఉన్నాము? విమోచింపబడ్డానికి కట్టబడిన వారమై ఉన్నామేమో కదా. మనం ఒకవేళ మనం బందీలముగా మనం ఉండి ఉన్నామేమో కదా. బందీలుగా ఉన్నప్పుడే మనకు విమోచన, లేక దాసులంగా ఉన్నప్పుడే మనకు విమోచన, బానిసలముగా మనం చేయబడినప్పుడే మనకు విమోచన. మనం ఇతరుల చేతుల్లో, వాళ్ళ యొక్క ఆధీనంలో మనం ఉన్నప్పుడు, ఆ చేతుల్లో నుండి, వారి యొక్క ఆధీనంలో నుండి మనం విడుదల పొందుకున్నప్పుడే మనకు విమోచన అనేటువంటి ఒక విషయం మనం వాడుకోవాలి. సో ఏం జరిగిందబ్బా అని కనుక మనం ఆలోచన చేస్తే, హై ఫ్రెండ్స్, మనం అందరం కూడా అపవాది చేతులలో బందీలం అయిపోయామండి. సైతాన్ గాడు మనల్ని తీసేసుకున్నాడు, లాగేసుకున్నాడు. వాడు యుక్తి కలిగినటువంటి వాడు. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో సర్పము ఉన్నటువంటి జంతువులన్నిటిలో యుక్తి గలది అని వ్రాయబడి ఉంది. ఇంగ్లీష్లో ఏముందంటే ఇట్ వాజ్ సో క్లెవర్ అంట, క్లెవర్. అందుచేతనేనండి నేను ఆ మాట పిల్లలకి ఎవరికి నేను వాడను, ఎవరి విషయంలో కూడా నేను వాడను. ఒక్కొక్కసారి మన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మా ఆవిడ చాలా క్లవర్ అండి అంటారు కదా కొంతమంది. బ్రదర్ వీరు అన్నారేమోనే మీ మిస్సెస్ గురించి బహుశా ఆమె యొక్క తెలివితేటలు మెచ్చుకునడానికి, బహుశా ఆమె మంచి జ్ఞానము కలిగిందని చెప్పడానికి ఎవరితోటైనా మాట్లాడుతున్నాడు మా ఆవిడ చాలా క్లవర్ అండి అని చెప్పేసాను. ఒక్కొక్కసారి సిస్టర్స్ కూడా మరీ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ భర్త గురించి ఎవరి దగ్గర చెప్పాలంటే మా ఆయన ఎంత క్లవర్ అండి, మీకు ఏం తెలుసు, చాలా క్లవర్ అండి అని చెప్పేసాను అంటూ ఉంటారు. ఒక్కొక్కసారి తల్లులంగా మనం మాట్లాడుతున్నప్పుడు మన యొక్క బిడ్డల గురించి మనం మాట్లాడుతూ, బిడ్డలు చాలా క్లవర్ అండి, మా వాడు చాలా క్లవర్ అండి, లేదంటే ఒకడు బాగా క్లవర్ అండి, ఒకడు బాగా డల్ అండి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. కానీ నేను నేర్చుకున్న తర్వాత అండి ఆ క్లవర్ అన్న మాట ఇంకెవరికి వాడట్లేదు. నేను అసలు ఎవరికి వాడను. ఓన్లీ సాతాను గాడు క్లవరు.
ఈ క్లెవర్ అన్న మాటకి తెలుగులో ఒక సరైన అర్థంగా తీసుకోవాలంటే కుయుక్తి కలిగినటువంటి జ్ఞానముతో నింపబడినటువంటి, కుయుక్తి కలిగినటువంటి ఒక తెలివితేటలు కలిగినటువంటి వాడు. సో ఇక్కడ సాతానుడు ఏం చేశాడంటే ఆదాము అవ్వలైనటువంటి వాడిని శోధిస్తూ వాళ్ళని గురించి రెచ్చగొడుతూ, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను అసలు తినొద్దు అని దేవుడు చెప్పాడా అని చెప్పేసానంటే దేవుడు చెప్పిన మాట అది కాదు. నిజానికి యాక్యురేట్ దేవుని వర్డ్ ఏంటంటే, దేవుని యొక్క మాట ఏంటంటే, ఈ తోట చెట్లలో ఉన్న దేని ఫలములనైనాను నిరభ్యంతరంగా నువ్వు తిను, కాకపోతే మధ్యలో ఒక చెట్టు పెట్టాను, ఆ చెట్టు పండు తినొద్దు అని ఒక కండిషన్ పెట్టాడు. కానీ సాతానుగాడు మాట్లాడుతూ ఏమన్నాడు, ఏ చెట్టు పండు కూడా తినొద్దు అని చెప్పినా దేవుడు అని ఒక మాట. ఇది ఆడి క్లెవర్నెస్ అండి, ఇది ఆడి క్లెవర్నెస్ అండి. హై ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి మనం కూడా లోకంలో కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం కదా, మన యొక్క సమాజంలో, ఒక్కొక్కసారి మన యొక్క సంఘములో, లేక మన యొక్క బంధువర్గంలో, లేక మన యొక్క కాలనీలో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వామో, నా మటుకు అవన్నీ నాకు గుర్తుకు రావు కానండి, ఎక్కడే మర్చిపోతూ ఉంటాను కానండి. ఒక్కొక్కసారి కొంతమంది మాట్లాడితే గొడవాడే బుద్ధి అవుతుందండి, మనకి బీపీ పెరిగిపోద్దండి, మనకి టెన్షన్ పెరిగిపోద్దండి, మన మీద నింద మోపుతున్నారో తెలియదు, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళు నిందేసుకుంటున్నారో తెలియదు, లేకపోతే మన మీద ఏ చెడ్డ మాటగా దాన్ని బురద చల్లుతున్నారో లేదు తెలియదు, ఇది ఇంకొకరికి ఎవరికైనా చెడ్డ సమాచారంగా ఇస్తున్నారో ఏమో తెలియదు. నిజానికి ఒక్కొక్క మాటలండి రాసుకోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. కొంతమంది ఇలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి విషయం రాసుకుంటే, ఇలా నేను మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకొని ఎగ్జాంపులరీగా నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. వద్దులే, ఎందుకు వచ్చినాయి అలాంటి మాటలు మనకెందుకు, ఎవరు ఏ విధంగా మన మీద సట్టేరు వేసుకుంటే మనకెందుకు, లేకపోతే ఎవరు ఎలా మనల్ని రెచ్చగొట్టుకుంటే మనకెందుకు, ఎవరు ఎలా మనల్ని బందీలుగా చేస్తే మనకెందుకు. కానీ ఒకటి మాత్రం వాస్తవం నేను అన్న మాట ఉపయోగించి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాస్తవం, సత్యం వేరు, నేను ప్రకటించేటువంటిది ఈ సత్య సువార్త. కానీ ఇప్పుడు వాస్తవం నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఎలాంటి మాటల ద్వారా, అపవాది యొక్క మాటల ద్వారా మనకు తెలియకుండానే మన పీకాలకి ఇచ్చేసామన్నమాట. మన యొక్క జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టేశాం, మనం వాళ్ళకి అప్పగించేసుకొని ఉన్నాం. ఇక చూడండి, వాళ్ళు మన జుట్టు పట్టుకొని మనల్ని ఏ రీతిగా ఆడించాలో ఆ రీతిగా ఆడిస్తూనే ఉంటారు కదా. ఒక అబ్బాయి ఇలాగే ఒక అమ్మాయి వలలో పడిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వలలో నుంచి నువ్వు బయటికి రాలేకపోతూ ఉన్నావు, నువ్వు దానికి బానిస అయిపోయావు, ఆ పిల్లకి బానిస అయిపోయావు. ఇంట్లో అమ్మ నాన్నను పట్టుకొని తిడుతూ ఉన్నావు, ఇంట్లో వస్తువులన్నీ పాడు చేస్తున్నావు, దొరికిన డబ్బును దొరికినట్టుగా దొంగిలించుకొని తీసుకొని వెళ్తున్నావు. ఆ పిల్లకు ఒకవేళ నువ్వు తీసుకొని వెళ్ళి డబ్బులు ఇవ్వకపోతే నీ మీద నేరం మోపుతూ ఉంటుంది. అవునులే, మరి నువ్వు నన్ను ఎందుకు ప్రేమిస్తావు, నేనే నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నువ్వు అసలు ఇప్పుడు ప్రేమించట్లేదు, ప్రేమిస్తే కనుక ఆ మాత్రం మనం ఖర్చు పెట్టుకోవడానికి నువ్వు తేవా డబ్బులు అన్నట్టుగా ఇలా చెప్తుంటే, ఓ ప్రక్కన బీపీ, ఓ ప్రక్కన దాన్ని వదులుకోలేక, ఓ ప్రక్కన నువ్వు పని చేస్తున్నటువంటిది తప్పని తెలుసు, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తున్నటువంటి విషయం తెలుసు, కానీ ఆ బంధకాల్లో పండిపోయి ఉన్నావు కదా ఈరోజుని. అఫ్కోర్స్ ఎలాంటి బంధకాల నుంచి విడిపించారనేటువంటి మాట చెప్పడానికి నేను మీ ముందుకు రాలే. ఒక అమ్మాయి చేతులోంచి నిన్ను విడిపిస్తున్నాడు దేవుడు, లేక ఒక అబ్బాయి చేతులోంచి నిన్ను విడిపిస్తున్నాడు దేవుడు అని చెప్పేసి ఈ మాట కాదు నేను చెప్తుంది. దానికంటే మించింది ఏంటంటే, ఆ అమ్మాయితో నువ్వు పడిపోయిన పాపములో నుంచి నిన్ను విడిపిస్తున్న విషయం, లేక ఆ అబ్బాయితో నువ్వు పడిపోయిన పాపపు బంధకములో నుంచి విడిపిస్తున్నటువంటి ఒక విషయం, తెలివితేటలు కుయుక్తి కలిగినటువంటి ఒక సాతానుడి యొక్క కబంధ హస్తములో నుంచి నిన్ను విడిపించుట కొరకైనటువంటి ఒక విమోచన. ఇది ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నటువంటి మాట. యేసు రక్తము ద్వారా మనం విమోచింపబడి ఉన్నాం. విమోచింపబడాలి అని అంటే, మనం విమోచింపబడే విషయంలో ఎట్లా జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సాతానుడు ఉన్నాడండి, వాడి చేతుల్లో మనం పెట్టుకున్నాడండి, వాడి తెలివితేటలతో మనం లాగేసుకున్నాడండి. ఇప్పుడు వీడి చేతుల్లో నుంచి మనం విమోచింపబడాలి అని అంటే వాడికి ఏదైనా ఒక మూల్యం చెల్లించాలి కదా, వాడికి ఏదైనా ఒక వెల చెల్లించాలి. ఎందుకంటే మనుషులందరూ అపవాది వశంలో ఉండి ఉన్నారు, మనుషులందరూ కూడా సాతానుడి యొక్క బంధకాల్లో ఉండి ఉన్నారు. ఇది వాస్తవం. నేను సత్యంగా నేను మాట్లాడటంలే, నేను చెప్తున్న సత్యమైతే ఏంటంటే మీరు విమోచింపబడ్డారు. కానీ వాస్తవం ఏంటంటే, మీరు కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి వారు కానీ, మన బంధువులు అయినటువంటి వారు కానీ, లేక ఒకవేళ దైవ సేవకుడుగా ఈ నా మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నీ యొక్క సంఘంలో ఉన్నటువంటి ఒక ప్రజలు కానీ, వాస్తవానికి అపవాది చేతుల్లో బందీలంగా మనం ఉండినాం. వాస్తవం, సత్యం కాదు అది. ఇప్పుడు మనం బంధించబడిన వారిని విమోచించాలి అని అంటే ఏదైనా ఒక వేళ అక్కడ చెల్లించాలి. అందుకని ఇక్కడ పేతురు భక్తుడు వ్రాస్తున్నప్పుడు ఏమంటాడంటే, వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కానీ వెండి అనేటువంటిది, బంగారం అనేటువంటిది చాలా విలువైనటువంటిది కదండి,
చాలా విలువైనటువంటిది. బంగారం మరి ఎక్కువ విలువైనటువంటిది. ఆ మధ్యలో ఎవరో ఒక బ్రదర్ నాతో మాట్లాడుతున్నారు, సువర్తరాజ్ గారు, ఇప్పుడు రాబోయే కాలంలో వెండి యొక్క విలువ చాలా ఎక్కువైపోతుంది, అందుకనే మీ సంఘస్థులందరూ కూడా చెప్పండి వెండిని కొనుక్కొని ఉంచుకోమని, వెండి పళ్ళేలు కొనుక్కొని ఉంచుకోమని, వెండి చెంబులు కొనుక్కొని ఉంచుకోమని, వెండి గాజులు కొనుక్కొని ఉంచుకోమని, తర్వాత వెండి గ్లాసులు కొనుక్కొని ఉంచుకోమని, ఎలాగన ఆయన అంతా వెండి 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 అంట చెప్పుకుంటూ వచ్చారు. ఏదో చెప్పాము, ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆ మాట చెప్పాను, కానీ మా వాళ్ళు ఎంత మటుకు వెండిని దగ్గర తీసుకుంటారో తెలియదు, కానీ బంగారాన్ని మాత్రం జాగ్రత్త పెట్టుకుంటారు అందరం కదా. మంచి మంచి చైన్లు ధరించుకుంటాము, లేకపోతే బ్రాస్లెట్లు ధరించుకుంటాము, ఉంగరాలు మంచి మంచి ఉంగరాలు పెట్టుకుంటాం. బంగారం అనేటువంటి ఒక లోహం. కానీ ఈరోజు నేను నా వాక్యం సత్య వాక్యం చెప్తున్నటువంటి ఒక మాట ఏమన్నాడంటే, మనము క్షయమైపోయేటువంటి వెండి బంగారముల చేత మనం విమోచింపబడలేదు. ఈ లోక సంబంధమైనటువంటి ఒక వస్తువుల చేత మనం విమోచింపబడలేదు. లేకపోతే మనకు రూపాయలు తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి, డాలర్లు తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి మనల్ని విమోచించింది కాదు. మరి దేని చేత విమోచింపబడి ఉన్నాము? అమూల్యమైనటువంటి, నిష్కళంకమైనటువంటి, దేవుని గొర్రెపిల్లగా పిలువబడుతున్న క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడితే. హై ఫ్రెండ్స్, సత్యాన్ని మీరు జాగ్రత్త వినండి. యూ హ్యావ్ బీన్ రిడీమ్డ్. మీరు విమోచింపబడితిరి, మీరు విమోచింపబడి ఉన్నారు. ఇది తెలుసుకోండి. మన మనస్సాక్షిలో మనం తెలుసుకోవాలి ఏంటంటే, దేవుడు నన్ను విమోచించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆయన రక్తాన్ని కార్చేసినప్పుడు, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టేసినప్పుడు, ఇప్పుడు కాదు కదా, రేపు పొద్దున్న రాబోయే దినాల్లో కాదు కదా, రాబోయేటువంటి రోజులలో కాదు కదా, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆయన తన యొక్క రక్తాన్ని కార్చేశారు యేసుక్రీస్తు ప్రభువారు కదండి. ఆయన సిలువలో తన యొక్క రక్తాన్ని చిందించేశారు కదా. ఇప్పుడు నా బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. నమ్మిన వాళ్ళం హల్లెలూయా చెప్పుకుందామా గట్టిగా ఒకసారి? హల్లెలూయా. ఎస్, అలా ఉండాలండి, నమ్మాలి స్నేహితులారా. ఏదో నేను వాక్యం చెప్తున్నట్టే టీవీలో సువార్తరాజు గారు కనబడ్డారు, ఎర్ర చొక్కా వేసుకున్నారు, భలే కనబడుతున్నాడని చెప్పేసి అని సువార్తరాజుని చూడడం కాదు మనకు కావాల్సింది. సువార్తరాజు ఏముంది, మీ ఇంటికి రమ్మంటే వస్తాడు, మీ ఊరు రమ్మంటే వస్తాడు, ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడ మిమ్మల్ని కలుసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. ఖాళీ ఉండాలన్న మాటే కానీ, అప్పుడు దేవుడు నన్ను బిజీగా వాడుకుంటున్నాడు కనుక అనేకమైన ప్రదేశాలకు వెళుతున్నా, అనేకమైన ప్రాంతాలకు వెళుతున్నా, ఉన్నంతలో అప్పటికి ఎవరినైనా కలుసుకోవడానికి, ఎవరు కలుసుకోవడానికి వచ్చినా వాళ్ళు కలుసుకోవడానికి అవకాశాలు ఇస్తున్నాను. ఐఎమ్ నథింగ్ అండి, అదే ఉంది. కానీ ఈరోజు నేను చెప్తున్న సువార్త ఏంటంటే, దేవుడు నన్ను యేసు రక్తము ద్వారా విమోచించి ఉన్నారు. నేను నమ్ముతూ ఉన్నా. ప్రతిరోజు నేను ఆ మాట చెప్పుకుంటూ ఉంటా, నా దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తముతో నన్ను విమోచించారు అనేటువంటి మాట. నేను ఇక మీదట అపవాది చేతుల్లో లేను, వాడి యొక్క బంధకాలలో లేను. ఇది నేను పలుకుంటూ ఉంటా, నా మనసులో నేను తెలియజెప్పుకుంటూ ఉంటా, నా హృదయం నిండా నేను నింపుకుంటూ ఉన్నటువంటి ఒక మాట అది. నా యేసు రక్తములో నేను విమోచింపబడితిని. ఈరోజు అదే మాట మీతో కూడా చెప్తాను ఫ్రెండ్స్. అమ్మా, మీ కుటుంబానికి నేను చెప్తున్నా, బహుశా మీలో కొంతమంది మీ బిడ్డల యొక్క జీవితం సరిగ్గా లేదని మీరు బాధపడుతూ ఉన్నారు, నాకు ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. అయ్యా, మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి, మా అమ్మాయి గురించి ప్రార్థన చేయండి, చెడు అలవాట్లకు బానిస అయిపోయారండి, చెడ్డ వాటికి బానిసలుగా జీవిస్తున్నారండి, చెడు వ్యసనాలకు బానిస అయిపోయారండి, అక్కడ మద్యపానానికి బానిస అయిపోయారండి. ఆ మధ్యలో కూడా కొంతకాలం క్రితం ఊరికే వస్తుందని చెప్పేసారంటే మా వాళ్ళు తెగ తాగేశారండి. దాన్ని నేను ఇష్టం వచ్చినట్టు తాగేసి వాళ్ళు ఎక్కడ పడుతున్నారో తెలియకుండా పడి దెబ్బలు తినించుకొని, ఇదండి బాబు మా వాళ్ళ యొక్క జీవితం. వాడు నా కొడుకని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుందండి, వాడు నా కూతురని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుందండి, సమాజంలో నేను తలెత్తుకోలేకపోతున్నానండి, వాడు చెడు వ్యసనాలకి బానిసైన చేత ఆరోగ్యాన్ని, అవయవాన్ని పాడు చేసుకున్నటువంటి వారు అయిపోతున్నారని. ఇదండి బాబు వీళ్ళ యొక్క జీవితం అని. ఇది బహుశా మీలో కొంతమంది తల్లిదండ్రులైనటువంటి వారు మీ బిడ్డల గురించో, లేక భర్తల గురించో, మీ భార్యల గురించో, మీ యొక్క కుటుంబీకుల గురించో మీరు వాపోతున్నట్టుంది. కానీ ఈరోజు నేను సత్యమైన సువార్త చెప్తున్నాను. అదేంటంటే, యేసు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. అది ఇక్కడ చిన్న క్లాజ్ ఉందండో. మళ్ళీ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం నేను మీతో పంచుకున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఇప్పుడు మనం అపవాది చేతుల్లో బందీలంగా ఉన్నాము, ఇది వాస్తవం అని చెప్పాను. నేను వాస్తవం అని ఎప్పుడైనా ఒకవేళ కనుక మాట్లాడితే అది సత్యం కాదని తెలుసుకోండి. ఎందుకంటే వాస్తవం అనే దానిలో నేను ఇచ్చేటువంటి ఒక నిర్వచనం ఏంటంటే, ఇట్ క్యాన్ బి చేంజబుల్, మారిపోయేటువంటి అవకాశం కలిగినటువంటిది వాస్తవం. సత్యం అనేటువంటిది ఎప్పటికీ మారదు. 2000 సంవత్సరాల క్రితమే మీరు విమోచింపబడ్డారు.
ఈరోజు కూడా మీరు విమోచింపబడి ఉన్నారు. రేపు వృద్ధును కూడా, తర్వాత కొంతకాలానికి కూడా మీరు విమోచింపబడినటువంటి వారు. ఇది సత్యం. కానీ వాస్తవం ఏంటంటే అప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అనే దేవుని గొర్రెపిల్ల రక్తం కార్చారు. ఆ రోజునే ప్రభు మనకి విమోచన అని చెప్పేసి పేతురు భక్తుని ద్వారా సెలవిచ్చేశారు. కానీ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, నేను అపవాది చేతుల్లో ఉన్నా, అపవాది బంధకాల్లో ఉన్నా, బానిసనైపోయా, మందుకు బానిసనైపోయా, మగువకు బానిసనైపోయా, లోక అలవాట్లకు బానిసనైపోయా, చెడు వ్యసనాలకి నేను బానిసనైపోయా, నేను ఇంటికి డబ్బులు తీసుకుని వెళ్ళలేకపోతూ ఉన్నా, నేను ఇంట్లో ఖర్చులు పెట్టలేకపోతూ ఉన్నా, నేను పలానా వ్యక్తికి నేను బానిసనైపోయా, నా భార్యతో నేను జీవించడానికి బదులుగా వేరొక అమ్మాయితోటి, వేరొక స్త్రీతోటి నేను సమయం ఎక్కువ గడుపుతూ ఉన్నా. ఈ మధ్య కొంతమంది ఇది కూడా చెప్తున్నారండి, మరి విచారం బ్రదర్ గారు, నేను మీతో చెప్తున్నటువంటి మాట వినిపించుకోండి. దయచేసి మీ భార్యను విడిచిపెట్టి ఇంకొకరితో అక్రమ సంబంధాలకు వెళ్ళొద్దండి, ఇంకొకరితో పెట్టుకోవద్దండి. అమ్మారే మీకు కూడా నేను చెప్తా, ప్రేమించవలసినంతగా నువ్వు నీ భర్తను ప్రేమిస్తే ఆయన ఎందుకు వెళ్తాడు ఇంకొకరి దగ్గరికి? ఇంకొకరితో ఎందుకు సంబంధం పెట్టుకుంటాడు? ఇంకొకరితో ఎందుకు తన యొక్క సమయాన్ని అక్కడ గడుపుతూ ఉంటాడు? ఇంటికి వచ్చినప్పుడు మీరు ప్రేమగా మాట్లాడొచ్చు కదరా, మీరు చక్కగా ప్రేమగా మీరు పలకరించవచ్చు కదా, ఆయనకు చూసుకోవలసినవన్నీ చూసుకోవచ్చు కదా, ఆయన కోరింది అలా చేయొచ్చు కదా. మీరు అలా చేయరు. ఈ ఆడపిల్లలు కూడా ఎలా ఉంటారంటే, మిమ్మల్ని నేను కోపడుతున్నా, ఆడపిల్లల్ని నేను కోపడుతున్నా. మీరు ఉండవలసిన రీతిగా భార్యగా మీరు చేయవలసిన ధర్మం మీరు చేయరు, భార్యగా మీరు చూసుకోవాల్సిన విధానంగా చూసుకోరు, మీరు పంచివ్వవలసినటువంటి ఒక ప్రేమను పంచేవారు. తీరా వీళ్ళకేమో ఇంకొకరు ఎవరో కనబడి, ఇంకొకరు ఎవరో పలకరించి, ఇంకొకరు ఎవరో ప్రేమను పంచి ఇచ్చేసరికి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి కొంచెం ఎక్కువసేపు కూర్చొని వచ్చేసరికి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రభస్ చేసేస్తూ కూర్చుంటారు. అప్పుడు వీళ్ళకి ఇంకా పిచ్చెక్కపోతే దీంతో ఉండే కంటే శుభ్రంగా అక్కడికే ఉంటే హాయిగా చూసుకుంటుంది. ఇలాంటి చెత్త అంతా ఏం మాట్లాడుకోండిగా నాకు కాస్త కాఫీ పోసి పెడుతుంది, నాకు కాస్త తిండి పెడుతుంది, నా దగ్గర నుండి తినండి అని కావాలంటే మొత్తలు తినిపిస్తుంది, కనుక అక్కడే బెటర్ అని చెప్పేసి అని ఇది జరుగుతున్న విషయాలు. ఈరోజు అందుకనే నేను మీతో చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఎవరో ఎక్కడో బానిసలు అయిపోయారని చెప్పేసి నిందలు వేసుకోవద్దు, మనం దిద్దుబాటు చేసుకుందాం. బహుశా నీ భర్త వేరొకరి దగ్గర బానిసగా ఉంటుందంటే, ఒకవేళ నీ యొక్క భార్య నిన్ను కాకుండా వేరొకరితో ఎక్కువ చనువుగా ఉంటూ, ఒకవేళ వాళ్ళతో ఎక్కువ చాటింగ్ చేస్తూ, ఫోన్లో ఎక్కువ మాట్లాడుతూ తను ఎంజాయ్ చేస్తుందంటే, నీ లోపాన్ని నువ్వు దిద్దుబాటు చేసుకోవాలి బ్రదరు. అమ్మా, నీ భర్త ఒకవేళ ఇలాగను కనుక ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటుందంటే, నా ప్రియ సహోదరి, నీ లోపాన్ని మనం దిద్దుబాటు చేసుకుందాం. సో ఈ దినం నేను చెప్తున్న సువార్త అయితే ఏమంటానంటే, యేసు రక్తముతో వారు విమోచింపబడ్డారు. కానీ వాస్తవానికి ఇంకొక వ్యక్తి యొక్క బానిసలో ఉన్నారు, చెడు అలవాట్లకి బానిసలు అయిపోయి ఉన్నారు, వ్యసనాలకి బానిసలు అయిపోయి ఉన్నారు, వాస్తవానికి సాతానుడికి బానిసలుగా ఉన్నారు. ఇది వాస్తవం. సో అండర్లైన్ దట్ పాయింట్, వాస్తవం. కానీ సత్యం ఏంటంటే, నీకు నాకు మనందరికీ ఓనరు, మన సొంతదారుడు, మనల్ని సృజించిన సృష్టికర్త అయినటువంటి ఒక దేవుడైన యెహోవా, తండ్రి అయినటువంటి ఒక దేవుడు, ఆదాము అవ్వలను సృజించిన తండ్రి అయిన దేవుడు, ఆయన సొంతదారుడు, మన ఓనర్ ఆయన. సాతానుగాడు ఓన్లీ వాస్తవానికి నా చేతుల్లో ఉన్నారు అన్నట్టుగా అంటున్నాడు. అందుకే ఇక్కడ నేను నేర్పిస్తున్నటువంటి ఒక సత్యం ఏమిటంటే, యేసు సిలువలో తన రక్తాన్ని కార్చినప్పుడు, లేక ఒకవేళ మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఒక దేవాతి దేవుడు తన సున్నతి చేయబడినప్పుడు కార్చబడిన రక్తము కానివ్వండి, చెమట రక్తముగా మారినటువంటి గెత్సెమని తోటలో కారినటువంటి రక్తము కానివ్వండి, కొరడలతో కొట్టినప్పుడు కార్చబడినటువంటి ఒక రక్తము కానివ్వండి, మేకులు కొట్టినప్పుడు కారిన రక్తము కానివ్వండి, తల మీద ముండ్ల కిరీటం పెట్టినప్పుడు కార్చబడినటువంటి ఒక రక్తము కానివ్వండి, ప్రక్కటెముకల్లో పొడిచినప్పుడు కారినటువంటి ఒక రక్తము కానివ్వండి, ఇలాగున యేసు కార్చినటువంటి ఒక రక్తం అంతా యేసు కార్చినప్పుడు ఈ రక్తం తీసుకెళ్ళి మనల్ని ఎవడైతే తన చేతుల్లో పెట్టుకున్నాడో ఆ సైతగడ దగ్గర పోయిలే. ఇది చాలామంది తెలియక, ఈవెన్ మొన్న రీసెంట్గా కూడా నేను ఎక్కడో ఒక వర్తమానం వింటుందంటే, కొంచెం ముందుగా నేను అక్కడికి వెళ్ళా. అక్కడ వేరొక కార్యక్రమం ఏదో జరుగుతుంది, పోన్లే కదనే కాసేపు అక్కడ కూర్చుందాం అని అనుకుంటే, అప్పుడు అక్కడ కూడా ఒక ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నారు కదా, మనం అందరం సాతానుడి యొక్క చేతుల్లో బందీగా ఉన్నాము, రక్తాన్ని డిమాండ్ చేశాడు కనుక యేసు తన రక్తం ఇచ్చి సాతానుడి చేతుల్లోంచి మనల్ని విడిపించాడు అన్నాడు. అరే, అక్కడ కొంచెం క్లారిటీ ఉంటే బాగుని పోను కదా అని నేను అనుకుని ఉన్నా. ఇచ్చింది ఎవరికి? సాతానుగాడికి ఇచ్చినాడా? అలాగే కనుక అయినట్లయితే యేసు ప్రభు ఓడిపోయినట్టు లెక్కండి, అంతే కదా. ఇప్పుడు యేసుప్రభుని దానికంటే మించి, ఈ రక్తం అక్కడ ప్రోక్షించిన దానికంటే మించి శోధించినప్పుడు సైతానుగాడు ఏమన్నాడు? నువ్వు ఎంత ప్రయాసపడ్డం ఎందుకు, సిలువ దగ్గరికి వెళ్ళటం ఎందుకు, నీ రక్తం గార్చడం ఎందుకు, నాకు సాగిలి పడకు నమస్కారం చేసుకో చాలు,
నా కాళ్ళకు ఒక నమస్కారం చేసుకో చాలు, నేను మొత్తం ఇదంతా మీకు ఇచ్చేస్తాను. ఈ మధ్యలో ఇది కూడా మన భారతదేశ సాంప్రదాయాన్ని బట్టి కొంతమంది మరి మనుషులకి నమస్కారాలు పెట్టుకునేది ఎక్కువైపోయిందని బాబాయ్ గాను, వంగి వాళ్ళ పాదాలు పట్టుకొని నమస్కారాలు పెట్టుకునేది ఎక్కువైపోయింది. చివరికి మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆ భక్తి విశ్వాసములను బట్టి మాలాంటి దైవజనుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా కాళ్ళకి నమస్కారం పెట్టుకుంటుంటే నా శిష్యులు నా కాళ్ళకి నమస్కారం పెట్టుకున్నారు అనేటువంటి రీతిగా మేము కూడా కాళ్ళ ఎగరేసుకొని మేము తిరుగుతున్నటువంటి రీతిగా తయారవుతున్నటువంటిది. వద్దు. ఈరోజు నేను చెప్తున్న మాట అది. ఆనాడు యేసు ప్రభుని శోధకుడు శోధించి నా కాళ్ళకి నమస్కారం పెట్టుకొని నీకు ఇదంతా ఇచ్చేస్తానంటేనే యేసు ప్రభు కాదన్నాడు. ఆయన నీ కాళ్ళకి నేను నమస్కారం పెట్టేది ఏంటన్నాడు. అలాంటప్పుడు మనల్ని విమోచించడానికి యేసు తన యొక్క శరీరము నుండి కార్చినటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని తీసుకెళ్ళి ఒకవేళ సైతాన్ గడి దగ్గరే కనుక ప్రోక్షించి ఉండి అంటే మనల్ని విమోచించడానికి, అప్పుడు సైతాన్ గడే గొప్పడవుతాడు కదా, వాడు క్లెవర్నెస్ వాడు అక్కడ చూపించుకున్నట్టు అవుతుంది కదండి. ఇప్పుడు సైతాన్ గారు యేసు ప్రభు కంటే అధికారం కలుగుండి ఆ యేసు రక్తమే నా దగ్గర ఉంది, ఇదిగో నా గుప్పట్లో ఉంది, చూడండి నేను ఏం చేస్తానని చెప్పేసి వాడు సైతకులాడతాడు కదా సైతాన్ గాడు. సో నేనేమిటనంటే ఇట్ కెనాట్ బి. యేసు ప్రభు యొక్క రక్తం తీసుకెళ్ళి మనం సాతాను చేతుల్లో బందీగా ఉన్నామనే వాస్తవాన్ని బట్టి తీసుకుని వెళ్ళి యేసు ప్రభు తన రక్తాన్ని సైతాన్ గడికి ఇచ్చింది కాదు. అందుకని హెబ్రీ గ్రంథకర్తలో 9వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మన ప్రధాన యాజకుడు అయ్యుండి మనల్ని అందరినీ విమోచించడానికి, మనల్ని అందరినీ విడిపించడానికి, మనకు క్షమాపణ ఇవ్వడానికి, మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి గాను ఆయన చేతులతో చేయబడని అతి పరిశుద్ధమైనటువంటి స్థలం అని పరలోకంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేశాడంటే మనందరి ఓనర్ గారు అయినటువంటి తండ్రి అయిన దేవుని దగ్గర ఆ రక్తాన్ని ప్రోక్షించాడండి. అబ్బా, ఇదండి అసలైన సత్యం. హై ఫ్రెండ్స్, సత్య సువార్తను మీకు నేను చెప్తున్నా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మీ కొరకు, నా కొరకు, మన కుటుంబం కొరకు, సమాజము కొరకు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి తన రక్తాన్ని కార్చి ఈ రక్తం అంతా పోగు చేసుకొని మనందరి సొంతదారుడైనటువంటి, మన యజమాని అయినటువంటి, మన ప్రభు అయిన, మన సృష్టికర్త అయిన మనల్ని సొంతదారులుగా చేసుకున్నటువంటి ఆ తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి ఈసారి గొర్రె మేకలేక రక్తము కాదు అక్కడ ప్రోక్షిస్తుంది. మామూలు యాజకుడు గొర్రె లేక రక్తమో, మేకలేక రక్తమో, దూడలేక రక్తమో తీసుకుని వెళ్ళి అక్కడ మందసం మీద వాడు ప్రోక్షిస్తూ ఉండేవారు. ఇశ్రాయేలీయులు అయినటువంటి వారు, యూదులకు సంబంధించినటువంటి వారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తం మన యొక్క విమోచన కొరకు, విమోచన క్రయధనముగా తన యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళి తండ్రి దగ్గర ప్రోక్షించినప్పుడు ఆ తండ్రి చూచి, అరే నా ప్రియ కుమారుని యొక్క రక్తం తీసుకొచ్చి ఇక్కడ నా దగ్గర ప్రోక్షిస్తున్నాడు దేనికి అని ఆలోచన చేసినప్పుడు అప్పుడు ఆయన అన్నాడు, నా తండ్రి మనుషులందరినీ నేను విమోచించడానికి నా రక్తాన్నే మీ దగ్గర పోసానన్నప్పుడు అప్పుడు ఆయన అంటాడండి, మీరు వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమును గొర్రెపిల్ల, నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత, అనగా నా కుమారుని యొక్క రక్తం చేత, నా అద్వితీయ కుమారుడు తన రక్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ నా దగ్గర ఓనర్గా పోసాడు. ఏ కమాన్, వీళ్ళందరూ కూడా నా మనుషులు, నేను సృష్టించిన సృష్టి. సైతానుడా, వాస్తవానికి నీ చేతుల్లో బందీగా పెట్టుకున్నట్టుగా నువ్వు చెప్తున్నావు కానీ ఇది వాస్తవం. కమాన్ మ్యాన్, నీ చేతుల్లోంచి నేను తీసుకున్న వాళ్ళు నా ప్రజలు, వీరి కొరకు రక్తం ప్రోక్షింపబడింది, వీరి విమోచన కొరకు రక్తం చిందింపబడింది, వీరిని విమోచించడానికి క్రయధనముగా, కొనడానికైనటువంటి ధనముగా ఇదిగో యేసు రక్తం అనేటువంటిది నా దగ్గరకు వచ్చి ప్రోక్షించారు కనుక వీరు ఇక నీకు చెందిన వాళ్ళు కాదు. అయిపోయింది అక్కడితో వాస్తవం. ఇప్పటి వరకు ఒకవేళ ఈరోజు ఈ సత్య సువార్త మీకు తెలియనంత వరకు మీరు కూడా ఏమనుకుంటారంటే వ్యసనాలకు బానిసైపోయా, తాగుడికి బానిసైపోయా, చెడ్డ వాళ్ళతో స్నేహంలో బానిసైపోయా, అక్రమ సంబంధాలు పెట్టుకుని బానిసైపోయా, నా జీవితం అంతా బానిసత్వం అయిపోయింది, సైతాన్ గడికి నేను బానిసనైపోయా అని చెప్పేసి అనుకుంటూ వచ్చారు. ఈరోజు సత్యాన్ని చెప్తున్నాను వినండి. యు ఆర్ నో లాంగర్ ఏ బాండ్ స్లేవ్ టు ద డెవిల్. అపవాదికి నువ్వు బానిసవు కావు. అపవాది చేతుల్లోంచి మిమ్మల్ని విమోచించేశారు. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం కార్చిన రక్తములో మీరు విమోచింపబడితిర్రి అనేది ఈరోజు నా ద్వారా దేవుడు మీకు ప్రకటిస్తున్న ఈ సత్యమైన సువార్త. సత్యాన్ని నమ్మండి, సువార్తను మీరు నమ్మండి. ఈ సత్య సువార్త ద్వారా మీరు విమోచింపబడితిరని తెలుసుకొని విమోచింపబడిన వారుగా దేవునిని సేవిస్తూ ఉండండి. అంతేగాని నేను ఇంకా బందీనండి, నేను ఇంకా బానిసనండి, సైతాన్ గడు నన్ను పట్టి బంధించేసాడండి, మా పిల్లను బంధించేసాడు, మా ఆయన బంధించేసాడు, అబ్బాయి ఎంత చెప్పినా ఉండట్లేదండి, మా ఆయన ఇంటి పట్టే వండుకోవడానికి ఎంతసేపు ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతున్నాడండి, ఆ ఇంటికాడికి వెళ్ళిపోతున్నాడండి, ఆ ఇంటికాడే కూర్చున్నాడండి, మా ఆవిడ అసలు నా మాట ఏమనట్లేదండి, ఎంతసేపు చూసినా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుందండి, చాటింగ్ చేస్తూనే ఉంటుందండి, పక్కలో నేను పడుకుంటానా ఆవిడ అటు పక్కకు
తిరిగి ఆవిడ చాటింగ్లు చేసుకుంటూ ఉంటుందండి. ఇదేం అన్యాయం అండి. ఒక్కొక్కసారి నేను పక్కలోనే పడుకుంటున్నా, దుప్పటి ముసుగు తన్నేసి లోపల నుండి చాటింగ్లు చేసుకుంటూ ఉంటుంది. ఇదేం అన్యాయం అండి అని చెప్పేసి అనకండి. ఈసారి ఈ రోజున మీరు అనవలసిన మాట ఏంటంటే, యేసు రక్తం నా ఇంటి మీద ఉన్నది, యేసు రక్తం నా బిడ్డల మీద ఉన్నది, యేసు రక్తం నా జీవిత భాగస్వామి మీద ఉన్నది. యేసు రక్తమును బట్టి మేము ఆ అపవాది చేతుల నుంచి విడుదల పొంది ఉన్నాం, విమోచింపబడి ఉన్నాం, మేము బయటకు వచ్చి ఉన్నాం, మేము ఇప్పుడు స్వతంత్రంగా దేవుని సేవించేటువంటి కుటుంబం అయి ఉన్నామని పలకండి ఫ్రెండ్స్. ఇలా పలకండి అంతే. మీరు నేను చెప్పిన మాట ప్రకారం పలకండి, రక్తాన్ని పలకండి, యేసు రక్తాన్ని పలకండి. మీరే చూద్దరు కానీ వాళ్ళందరూ ఎలా విమోచింపబడి ఉన్నారో ఈ రోజు నుంచి మీరు మొదలు పెట్టండి అలాగే. ఓకే, నేను మిమ్మల్ని యేసయ్య చేతులకి, ఆ యేసు రక్తానికి నేను అప్పగిస్తున్నా. తండ్రి, ఈ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ ఇంట్లో ఉన్న ఈ బిడ్డలందరినీ నీ రక్తము క్రింద నేను ప్రోక్షిస్తున్నా. యేసు రక్తం వీరి మీద నేను ప్రక్షాళన చేస్తున్నా. ఎంతవరకు నైనా మాకు తెలియక మేము ఇంకా అపవాది యొక్క బంధకాలలో ఉన్నామని మేము అనుకుంటూ వచ్చాం. ఇంకా సాతాను గడు మమ్మల్ని పట్టి బంధించాడనే మేము అనుకుంటూ వచ్చినాం. నో మోర్. నేను ఆనాడే 2000 సంవత్సరాల క్రితమే మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు కార్చిన రక్తము ద్వారా మేము విమోచింపబడితిమి. వాస్తవానికి వాడు మమ్మల్ని వాడు బంధకాలలో ఉంచినట్టుగా చెప్తాడు. వాస్తవాలు చెప్పడానికి వాడు కుయుక్తితో, వాడు కుజ్ఞానముతో అలాగున మమ్మల్ని మభ్యపరచడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఈరోజు నేను సత్యాన్ని మేము తెలుసుకున్నాం. సత్యం మమ్మల్ని స్వతంత్రంగా చేసింది. మేము ఇక మీదట బానిసలము కాము, సాతానుడికి మేము బానిసలము కాము, ఆ చెడు వ్యసనాలకు మేము బానిసలము కాము, ముఖ్యంగా ఆ త్రాగుడికి మేము బానిసలము కాము. మరో ముఖ్యంగా నాయన ఇదిగో ఆ చెడ్డ వ్యక్తులతో మేము అక్రమ సంబంధం పెట్టుకొని జీవిత భాగస్వామితో కాకుండా వేరొకరితో పెట్టుకున్నటువంటి సంబంధానికి మేము ఇక బానిసలము కాము అని నేను పడిస్తున్నా. వీరికి విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు, స్వాతంత్రం ఇచ్చినందుకు నీకు వందనాలు. యేసు రక్తం మీ బిడ్డల మీద నేను ప్రోక్షిస్తూ వీరిని నేను దీవిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. నీ కృప చొప్పున వీరిని నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నీ విమోచన వీరి మీద నేను పఠిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, విమోచన ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి అంతటికి నిత్యము తోడయండి, మిమ్మల్ని విమోచించి నడిపించును గాక. ఆమేన్. వెల్ స్నేహితులారా, మీరు విమోచింపబడి ఉన్నారు. ఇక మీదట మీరు బానిసల కారు. మీరు వాస్తవాన్ని మీరు చూడకండి, సత్యాన్ని మీరు తెలుసుకున్నారు, సత్య సువార్తను మీరు నమ్మారు. మీరు యేసు రక్తము చేత విమోచింపబడి ఉన్నారు. మీరు పొందుకున్న మేలులో ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకున్నా, లేకపోతే అప్పటికి ఇంకా ఏదైనా బంధకాల్లో ఉన్నట్టుగా మీకు అనిపిస్తూ ఒకవేళ అయ్యా మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని ఒకవేళ మీరు నన్ను కోరుతూ ఉన్నట్లయితే, నేను నా కుటుంబం మాతో పాటు ఉన్నటువంటి అనేక మంది ప్రార్థన యోధులు మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక మెసేజ్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ మీరు మాకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8888552766. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనందరినీ కూడా తన యొక్క రక్తముతో విమోచించిన ఆ దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.